పంచ దంపతులు. ఈ లోకంలో కోట్ల దంపతులు ఉన్నా, అంటే భార్యాభర్తలు ఉన్నా, వాళ్ళంతా 5 విధాలుగానే ఉంటారట. మొదటి వారు లక్ష్మీనారాయణులాగా. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా ఆ ఇద్దరిది ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట అని చెప్పి లోకంలో మాట. రెండవ వారు గౌరీశంకరులు. అర్ధనాదేశ్వర స్వరూపం. తల నుంచి కాలి బొటన వేలు వరకు నిట్టలిని ఉన్న చెరిసగంగా ఉంటారు. రెండూ కలిసిన ఒకే రూపంలో ఉండటం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వహణలకు కాలు సంకేతం కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య, ఇలా ఉన్నవారు గౌరీశంకర జంట అని చెప్పి అంటారు. మూడవ వారు బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మ నాలుక మీద, సరస్వతి ఉంటుందంటారు. నాలుక అనేది మాటలకు సంకేతం. దాని అర్థం ఇద్దరి మాట ఒకటై అవుతుందని. ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య, ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట అని అంటాం. నాలుగవ వారు ఛాయాసూర్యులు. సూర్యుడు ప్రచండంగుతూ ఉంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షతకు తట్టుకుంటూ సాగుతూ ఉంటుంది. తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణగా కలవాడు. అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది. ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలతో ఉంటాడో ఆ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అనుకువగాను ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంలో ఉంటుంది. అలాంటి జంట ఛాయాసూర్యుల జంట అంటారు. ఐదవ వారు రోహిణీ చంద్రులు. రోహిణి కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత కూడా ఉంది కదా. చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, తీక్షతను కలుగజేసేవాడు, మెత్తని వాడు కూడా. ఏ జంట భర్త మెత్తగా ఉండి లోకానికంతటికీ ఆకర్షితుడై ఉంటాడో భార్య మాత్రం కఠినంగాను, కోపంతోనూ, పట్టుదలతోనూ ఉంటుంది. ఆ జంట రోహిణీ చంద్రుల జంట అని చెప్పి అంటారు. అంటే భార్యాభర్తలు లోకంలో ఎంతమంది ఉన్నా కూడా 5 రకాల జంటలతో ఉంటారని చెప్పి నానుడి. ఇంకో విషయం విందాం.